కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేనైతే ఇన్స్టెంట్‌గా ఇంట్లో అయితే టిఫిన్ చేస్తున్నా. నైట్ అయితే ఏం నానబెట్టుకోలేదు. ఈ టిఫిన్ మీదకి టమాటా, పచ్చిమిర్చి పచ్చడి ఉంది కాబట్టి టిఫిన్ అయితే చేస్తున్నా. ఇంకా ఇందులో అయితే బొంబాయి రవ్వ, మళ్ళీ అటుకులైతే వేశాను. ఇవి 2 బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఒక 2, 3 స్పూన్ల గోధుమ పిండి కూడా వేసుకున్నాను. ఇవి మంచిగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే ఉండలు రాకుండా ఉంటాయి. అందుకే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. దీన్నైతే ఒక అర్ధగంట సేపు అయితే పక్కన పెట్టేసేయాలి ఇట్లా కలిపినప్పుడైతే. నేనైతే ఒకటనుకుంటే ఒకటి జరిగింది నాకు. దోస పరిస్థితి ఏమో గానీ ఇడ్లీ పరిస్థితి అయితే దారుణంగా ఉన్నది. ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇట్లా అయిందేందిరా దేవుడా అనిపించింది నాకైతే. ఇంకా ఫస్ట్ అయితే ఇడ్లీలకి పెట్టేసిన తర్వాత దోస అయితే చేశాను. దోస పర్ఫెక్ట్‌గానే వచ్చింది కానీ నా మిస్టేక్ ఏంటంటే మా పెనం మంచిగా లేదు. ఇక్కడ కోటింగ్ లేని దగ్గర బాగా రాలేదు. కోటింగ్ ఉన్న చోట మంచిగానే వచ్చింది. ఇడ్లీల పరిస్థితి అయితే దారుణంగా ఉంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్